హలో హాయ్ అండి, నా పేరు సూర్యమణి. నేను హైదరాబాద్ 9th బ్రాంచ్ జయ మేడం అండర్లో నేను వెజిటేబుల్ బిర్యానీ చేసి చూపిస్తాను హీలెక్స్ కుక్వేర్లో. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అండి: ఆనియన్, పచ్చిమిర్చి, ఆలు, బీట్రూట్, క్యారెట్, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, మసాలా ఐటమ్స్ బిర్యానీలోకి మసాలా పొడి, పసుపు, కారం, ఉప్పు. ఇది నెయ్యి వేసుకుంటున్నానండి, ఆయిల్ కాదు. హీలెక్స్ కుక్వేర్ అండి, ఆయిల్ లెస్ వెజిటేబుల్ బిర్యానీ. అంటే ఆయిల్ లేకుండా చేయకూడదని కాదు కాన్సెప్ట్. తక్కువ ఆయిల్ వేసుకొని తినగలిగితే తినొచ్చు, కానీ నెయ్యి ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే మంచిది. నేనైతే నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్స్ వేస్తున్నానండి. మసాలా ఐటమ్స్ అండి: 2 ఆకులు జాపత్రి, పువ్వు, 2 ఇలాచి, లవంగాలు 4, దాల్చిన చెక్క చిన్నది, సోంపు, సాజీరా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆలు, ఇందులో అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, గార్లిక్ పేస్ట్ వేస్తాను, అల్లం పేస్ట్ ఒక టేస్ట్. పుదీనా, టమాటో, కారం, ఉల్లిపాయ, రుచికి తగినంత ఉప్పండి. కావాలని తర్వాత వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వేసుకోండి. గరం మసాలా కూడా వేసుకోనండి, ఒక 2 స్పూన్స్. కలుపుకొని ఇది బాగా అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకున్నాను, వేస్తున్నాను. చెప్పు. ఇది మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుని 100కి రాగానే ఆపేసుకోవడం అండి. అయిపోయిన తర్వాత మిగతా చూపిస్తాను అయ్యాక. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బిర్యానీ ఎలా అయిందో చూద్దాం. చూడండి ఎంత బాగా అయిందో. వెజిటేబుల్ బిర్యానీ అయిపోయింది. ఇది మూత ఇలా కూడా
పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. సర్వింగ్ కూడా చేసుకోవచ్చు.